హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ ఒక డ్రింక్ అయితే తయారు చేస్తున్నాను. దీనికైతే నేమ్ ఏం పెట్టలేదు బికాజ్ నేను అన్నీ ఓన్గా క్రియేట్ చేశాను కాబట్టి. ఫస్ట్ టైం ఈ రూహబ్జా అనేది ఫస్ట్ టైం వేస్తున్నాను. ఫస్ట్లో మేము ఎప్పుడు తాగలేదు సీరియస్లీ చెప్పాలంటే. ఇది ఫస్ట్ టైం యూట్యూబ్లో చూస్తున్నాను, చాలా వీడియోస్ వస్తున్నాయి. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసాం. ఫస్ట్లో మమ్మీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కానీ అది నాకు అస్సలు నచ్చేది కాదు, దాని టేస్ట్ ఫ్లేవర్ కూడా నచ్చేది కాదు. ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను తాగడం. ఫస్ట్ టైం ఇంట్లో ఏదో జ్యూస్ చేశాను, దాంట్లో యాడ్ చేశాను. ఇది సెకండ్ ఇట్లా ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా లెమన్ జ్యూస్ చేశాను. లెమన్స్ జ్యూస్ చేసేటప్పుడు ఒకసారి ఇట్లా హ్యాండ్ పెట్టి బాగా ప్రెస్ చేస్తే జ్యూస్ ఎక్కువ వస్తుందని నేను చూశాను. ఇంకా అదే ట్రై చేసాను, బాగానే వచ్చింది. ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నార్మల్గా సీడ్స్తో సహా పిండేశాను. అండ్ తర్వాత ఆ సీడ్స్ అన్నీ క్లీన్ చేసేసాను నేను ఫస్ట్. అండ్ బాగా మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఫస్ట్ లెమన్ పిండుకున్నాక కొంచెం షుగర్ వేసి తర్వాత సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. బికాజ్ షుగర్ వేసాం కదా, అది కొంచెం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3-4 టైమ్స్ నేనైతే ఇవి చేస్తే మస్తు పారబోసిన. బికాజ్ ఒక చేతితోటేమో వీడియో తీస్తున్నా, ఇంకొక చేతితో అట్లా చేస్తున్నా కాబట్టి చాలా పోయినాయి. సగం వీడియో అయితే కట్ చేశాను నేను, అట్లా పోయినాయి అని. ఇంక ఇలా ఎంత తాగేయచ్చు రూహబ్జా యాడ్ చేయకుండా. మీకు ఇది ఇష్టం లేకపోతే దీంతో తాగుతాం అనిపిస్తే ఇంకా కొంచెం రూహబ్జా యాడ్ చేసుకొని దాని తర్వాత నార్మల్గా మళ్ళీ మిక్స్ చేసి ఒక 2-3 టైమ్స్ కొంచెం గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇవి యాడ్ చేసుకొని మంచిగా తాగొచ్చు. సూపర్ ఉంటుంది రియల్గా టేస్ట్ అయితే. అండ్ లిటిల్ బిట్ సాల్ట్ వేయాలి, నేను సాల్ట్ చెప్పలేదు, సాల్ట్ వేసి ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.